ఈటెల రాజేంద్ర గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు. నమస్కారం. ఈటెల గారు తెలంగాణలో హైయెస్ట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీలో వచ్చిన వాళ్ళలో మీరే హైయెస్ట్ కనిపిస్తున్నారు. 3,91,000 మెజారిటీ మీకు వచ్చింది. ఇంత ప్రేమ మల్కాజ్గిరి ప్రజలు మీకు చూపించడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం అనేది ఒక మినీ ఇండియాగా పిలువబడేటువంటి పార్లమెంట్. అది అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని జిల్లాల ప్రజలు కూడా ఇక్కడ ఉండేటువంటి ఆస్కారం. వర్గాల ప్రజలు ఇక్కడ నివసించే ప్రాంతం కాబట్టి ఎవరు మా వాళ్ళు ఎవరి మంది వాళ్ళు ఓటు వేయాలో ఎవరికి ఆ పరిజ్ఞానం గొప్పగా ఉన్నవాళ్ళు కాబట్టి ఇవాళ మల్కాజ్గిరిలో నాలాంటి వాడిని మోడీ గారు వచ్చి గెలిపించమని చెప్పి ఒక మాట మాట్లాడితే గొప్ప మెజార్టీతో గెలిపించి ఈ మల్కాజ్గిరి అన్ని రంగాల అభివృద్ధిలో మీరు భాగం కావాలని చెప్పి నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఇవాళ మల్కాజ్గిరి ప్రజలు చూపించినటువంటి ప్రేమ, భారతీయ జనతా పార్టీని ఆదరించిన తీరు, మోడీ గారిని ఆశ్రయించిన తీరు ఇవాళ మరవలేంది. వాళ్ళ రుణం తీర్చుకునే దాంట్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆ పనులన్నీ కూడా చేసి ప్రజలు ప్రేమను పొంది విశ్వాసాన్ని మా మీద పెట్టారు. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా మల్కాజ్గిరి ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణలో ఇంత విజయం ఇచ్చారు, 4 స్థానాల నుంచి 8 స్థానాలకు పెంచారు తెలంగాణ ప్రజలు. సో భారతీయ జనతా పార్టీని ఎదుగుతున్న పార్టీ, ఎదగాల్సిన పార్టీగా ప్రజలు గుర్తించారు అనుకుంటున్నారా తెలంగాణలో? రాజేంద్ర గారు, తెలంగాణలో 4 నుంచి 8 స్థానాలకు మీకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు మీ పార్టీకి. ఈ గెలుపుకు ప్రజలు ఏ సంకేతం పంపించారు అనుకుంటున్నారు? వాస్తవంగా మొన్న మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ప్రజలు ఆశ్రయించే ఆస్కారం ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల మేము దాన్ని అందిపించుకోలేదు. గత 3 సంవత్సరాలుగా మా కేంద్ర పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంలో మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు ప్రణాళికలు రచించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటే అనేటువంటి నరేషన్ బిల్డప్ చేయడంలో, అబద్ధాలు ప్రచారం చేయడంలో, ఇవాళ మీడియాని మేనేజ్మెంట్ చేసుకొని దాన్ని నమ్మించడంలో సఫలమైంది. కాబట్టి అనేక రకాల అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ వాళ్ళ కాందాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పొందగలిగింది. కానీ ఆనాడే చెప్పిండు ఈసారి మాత్రం మీకు ఓటు చేసినాం, కానీ వచ్చే ఎన్నికలు మాత్రం దేశ భద్రత, దేశ సమగ్రత, దేశ పురోగమనం, దేశ ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే మోడీ గారే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ జెండా మేము మోడీ గారికే ఓటేస్తాం, బీజేపీకి ఓటేస్తామని చెప్పి అప్పుడే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సంపూర్ణంగా నాకు తెలిసి సంపూర్ణంగా ఆశీర్వదించడానికి భావిస్తూ ఉన్నా. రాబోయే కాలంలో ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీల పరిపాలన చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావాల్సి ఉన్నటువంటి చర్చ ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటి గెలుపు రేపటి పునాదికి ఇవాళ ఎట్టయితే ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాల తర్వాత అక్కడ అదే ఉరవడిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రేపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో తెలుస్తున్న విశ్వాసం మాకున్నది. రాబోయే కాలంలో వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో మేము ఫైట్ చేస్తాం. పూర్తి స్థాయిలో రాజకీయ పరంగా పునాది ఇవాళ పడింది. దాన్ని మరింత పరిశీలన చేసుకుని దాంట్లో పార్టీ బాధ్యతలు వ్యవహరిస్తామని చెప్పి మనం చేస్తాం.